शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुष्ट विनाशिनि शक्ति स्वरूपिणि विश्वविनोदिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुष्ट विनाशिनि शक्ति स्वरूपिणि विश्वविनोदिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శివ ఈ రోజు ఏమిటి విశేషం? ఈ రాత్రిపూట పూజ చేస్తున్నా? ఒక మంచి గ్రహంతో దుష్ట గ్రహం చేరి నాశనం చేయాలని చూస్తోంది. ఆ విపరీత గ్రహ కలయికను అడ్డుకోవడమే ఈ పూజా ప్రయత్నం. జగదాంబా శరణం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని శైల జయ జయ హే ఏమిటి ఆ దైవానికి మ్రోగించే గంట నీ దగ్గర మ్రోగిస్తున్నాననా? పిల్లలు దైవమో ఒకటేనని నాకు తెలుసు. ఏమిటివి? చూస్తే తెలియడంలా? డ్రెస్, ప్యాంటు, షర్ట్. ఎవరికి? నీకే. సన్యాసిగా ఉండేవాడు దొరికింది తింటూ ఏదైనా చెట్టు కింద కూర్చోవాలి. నువ్వు దర్జాగా బంగ్లాలో ఉంటూ విందు భోజనాలు తింటున్నావు, ఇలా ఆటలాడుతున్నావు. కాషాయ వస్త్రాలు కట్టుకునే అర్హత ఇక నీకు లేదు. ఏదో అక్కయ్య ఇంటికి వచ్చాం, చూసాం, వెళ్దాం అనుకోకుండా ఇలా ఇక్కడే తిష్ట వేస్తే అత్తయ్య మన కుటుంబం గురించి ఏమనుకుంటారు? అందుకని వెంటనే నేను ఇల్లు వదిలి వెళ్ళాలి. అవును. ముందు ఇల్లు వదిలి వెళ్ళవలసింది పిశాచి, ఆ తరువాతే సన్యాసి. పక్కనున్నది మాయలేడని తెలియకుండా దాని వెంట పోతున్నాడు శ్రీరాముడు. సీతమ్మ నుండి రామయ్యను వేరు చేయడమే దాని పన్నాగం. అప్పటి రామాయణంలోనే కాదు, ఇప్పుడు కూడా ఒక మాయలేడి తిరుగుతూనే ఉంది. దాని దగ్గర మనమే జాగ్రత్తగా ఉండాలి. శివ, నిన్న నేను గౌరీ బయటికి వెళ్ళాము. అంతవరకు నవ్వుతూ ఉన్న గౌరీ ఎందుకో కెవ్వు నరుస్తూ మైకం వచ్చి పడిపోయింది. ఏమని అరుస్తూ పడిపోయింది? అయ్యో అని మూర్చిపోయింది శివ. అమ్మా నరిస్తే అమ్మవారు కాపాడుతుంది, అయ్యా నరిస్తే శివుడు కాపాడతాడు, అయ్యో నరిస్తే ఎవరు కాపాడతారు? అది సరే, నేను నీ మెళ్ళో వేసిన అయ్యప్పమాల భద్రంగా ఉందా? ఇదిగో ఉంది. ఇది నీ కంఠంలో ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి నిన్ను చేరదు. నీకిష్టమైన భార్యకి ఏ ఆపద రాదు. ఓహో, ఇది వీడి పనున్నమాట. చూస్తాను. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం. కూర్చోండి. చెప్పండి స్వామి. నాకు సంవత్సరం మాల వేసుకొని శబరిమలకు వెళ్ళటం అలవాటు. ఈ సంవత్సరం కూడా మాల వేశాను. దారి ఖర్చులు కొంచెం డబ్బు తక్కువయ్యేలా ఉంది. మీరు ఏదైనా సాయం చేశారంటే మీకు పుణ్యం వస్తుంది స్వామి. అలాగే స్వామి. కృతజ్ఞుని స్వామి. ఆ అయ్యప్ప స్వామి మీకు ఏ లోటు రానివాడు. స్వామి, మీరు శబరిమలకు వెళ్తున్నారా? లేదే. మరి మెళ్ళలో మాల వేసుకున్నారే? ఓ, ఇదా? నా భార్య తమ్ముడు వేదమంత్రం తెలిసినవాడు. ఇది ఇచ్చి వేసుకోమన్నాడు. తప్పు స్వామి, తప్పు. వ్రతం చేయని వారు ఈ మాల వేసుకోకూడదు. నాలాంటి వారే వేసుకోవాలి. అసలు అయ్యప్ప స్వామి ఎవరు? బ్రహ్మచారి.
వ్రతం చేయకుండా ఈ మాల వేసుకోవడం మహాపరాధం. తీయండి స్వామి, ఆలోచించకండి స్వామి, ఇవ్వండి, ఇది ఇచ్చేయండి స్వామి, తీయండి. నా ప్లాన్ ప్రకారం నాటకం ఆడి నా భర్త మెళ్ళలో ఉన్న అయ్యప్ప మాలను తెచ్చేశావు. ఇదిగో డబ్బా. సంతోషం. స్వామి శరణమయ్యప్ప. జగమే ఒక నాటక రంగం అంటారు. ఇప్పుడు ఈ గృహమే ఒక నాటక రంగమైంది. ఏమిటి తమ్ముడు నువ్వనేది? అక్కకు తమ్ముణ్ణి, కాని దెయ్యానికి కూడానా? దెయ్యమా? ఎవరినంటున్నా? పువ్వుల్లో దాగున్న మిన్నాగులా భర్తను చంపడానికి భార్య శరీరంలో చేరింది ఓ కిరాతక దెయ్యం, దాన్నంటున్నా. కోవెల్లా ఉండవలసిన ఇంటిని వల్లకాడు చేయడానికి వచ్చింది ఓ క్రూర రక్త పిశాచి, దాన్నంటున్నా. ఓ దొంగ భక్తుని పంపి నిజమైన భక్తుడి మెళ్ళలోని అయ్యప్ప మాలను తస్కరించిందే ఓ జిత్తుల మారి దెయ్యం, దాన్నంటున్నా. ఏదో అవుతున్నా? స్వామికి మంత్రం చెప్పే నోటితో చావుకు మంత్రం చెప్పేలా చేయకు. మర్యాదగా మా అక్క శరీరాన్ని వదిలి వెళ్ళు. నేనెవరో తెలుసుకున్నావన్నమాట. వెళతా. మీ అక్క మెళ్ళోని మాంగళ్యం తెగిపోవాలి, మీ అక్క నుదుటి కుంకుమ చెరిగిపోవాలి, మీ అక్క తల్లోని పువ్వులు రాలిపోవాలి. ఆ తర్వాత వెళతాను. వేప చెట్టు మీద దెయ్యం ఉండలేదు, వేద మంత్రం తెలిసిన వాడిని ఏ శక్తి జయించలేదు, గుర్తుంచుకో. నువ్వు శివుడికి మొక్కేవాడివి, నేను యముడికి మొక్కేదాన్ని. ప్రాణం తీయకుండా వెళ్ళను. నేనున్నంత వరకు అది జరగదు. నా నుదుటి పైనున్న విభూతి ఎలాంటి దుష్టశక్తినైనా తరిమి కొడుతుంది. తరిమి కొట్టేది నువ్వు కాదు, నేను. పారిపోయేది నేను కాదు, నువ్వు. దుష్టశక్తి దైవశక్తిని నాశనం చేయడం అన్నది చరిత్రలోనే లేదు. అది చూద్దాం. ఆగు. నువ్వు నిజమైన భక్తుడివి అయితే మన మధ్య జరిగే పోటీ ఆ రవికి తెలియకూడదు. ఇది ప్రేతశక్తికి దైవశక్తికి జరిగే పోరాటం. ఇందులో అమాయకుడికి పనే ఉంది.